JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. వర్క్ వైజ్ ఎవరు కనిపించారు నిహారిక గారిలో? చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా, She నాగబాబు hardly గారా? used to be there on the sets. తను వచ్చి కూడా అంటే మాక్సిమం 10-15 minutes ఉండి షీ యూస్ టు గో. ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఎవరు కనిపిస్తారు? తనలో ఎవరు ఎక్కువ కనిపిస్తారు మాట్లాడే? అట్లా నేను ఇది పట్టించుకోలే. పట్టించుకోరు? లేదు, నేను అంత నోటీస్ చేయలేదు. సో మీరు ఇప్పుడు డీతోనే పరిచయం కదా మీకు నిహారిక? అవును, అక్కడి నుంచే. అవును. ఎందుకు సదా గారు డీలో మిమ్మల్ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు కదా? చాలా డీ ఆఫీసర్ ఎందుకని? నాకు చాలా మెసేజెస్ అనేది వస్తాయి, ఎప్పుడు వస్తున్నారు డీకి. బట్ ఐ డోంట్ నో, అది 3 years ఐ థింక్ చేశాను. ఆఫ్టర్ 3 years ఒక మొనాటనీ అంటే రిపిటేటివ్ అనిపిస్తుందేమో అని ఒక ఇది. దానికోసమే చిన్న బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఐ థింక్ దే ఆల్సో వెంట్ అహెడ్ విత్ సంబడీ ఎల్స్ అండ్ అట్లా అయిపోయింది అనమాట. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ జడ్జిమెంట్? ఐ డోంట్ నో, ఐ రియల్లీ నాట్ తెలియదు. మీ జడ్జిమెంట్ బాగా లైక్ చేస్తారు అంతా కూడా. అవును, తెలుసు. బట్ నాకు నిజంగా అంటే రేపు అవుతుంది, రేపు ఏంటి అవ్వాలి అనేది నేను ఇవాళ ఆలోచిస్తే దట్ ఈస్ నో పాయింట్ కదా. సో ఐ రియల్లీ డోంట్ నో. సో ఈ 20 years జర్నీలో మీరు తీసిన సినిమాలు తక్కువైనా కానీ అన్నీ కూడా చాలా చాలా ఆడియన్కి హార్ట్కి దగ్గర అయిపోయిన సినిమాలు. లైక్ జైన్ దగ్గర నుంచి అపరిచితుడు కానీ, మన ఉదయ్ కిరణ్తో తీసిన సినిమాలు కానీ, ఇవన్నీ కూడా ఎందుకని మేడం? అంటే మీకు తగ్గ రికగ్నిషన్ రాలేదు మీ టాలెంట్కి అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ అనుకుంటారు. ఎప్పుడన్నా మీకు అనాలిసిస్ చేసుకున్నారా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఈవెన్ ఐ హ్యావ్. వై? సో నేను ఎవరిని అడగాలి? I don't have anybody to answer these questions to me kada. So let them be unasked and unanswered. Ante konni I think some things are beyond our control. Mana enta dani gurinchi telusukovalanunte kuda we sometimes don't get answers. So atla anochu. Ante Jain tarvata kuda anta pedda hit ayina gaani gap ఉండేది. అవును, ఉండేది. అంత పెద్ద హిట్ అయినా కానీ ఆఫర్స్ రాలేదని. సో ఆఫర్స్ రాలేదు అని చెప్పలేము. ఆఫర్స్ నా వరకు రాలేదు. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యార్. అదే అంటాను నేను. ఓన్లీ యాక్టింగ్ చేయడం కానీ, జయం నాకు అదృష్టం. అంటే తేజ గారు ఎట్లా నన్ను ఎత్తుకొని తీసుకురావడం, అది ఇట్ ఈస్ అ బిగ్ దిస్ థింగ్. బట్ సిన్స్ ఐ వాజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ బాంబే అండ్ దట్ టైమ్ సోషల్ మీడియా అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. సో నేను డిపెండ్ అయ్యేది మొత్తం. నాకు ఇండస్ట్రీలో ఎవరు అంటే గాడ్ ఫాదర్ లేదు. బట్ యూ హ్యావ్ సంబడీ హూ గెట్స్ యూ ప్రొజెక్ట్స్ అండ్ ఒక మీడియేటర్ లాగా ఉంటారు. సో మన డిపెండ్ అయ్యేది వాళ్ళ మీదే. అండ్ ఐ థింక్ జయం తర్వాత అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ ఆల్సో. 2-3 months ఐ థాట్ ఐ విల్. సో ఐ వాజ్ ఇన్ టు ఐటీ. ఓ సూపర్. సో నేను ఐటీలో సీట్ ఓన్లీ ఐ గాట్ అడ్మిషన్ అండ్ నాకు ఫిల్మ్స్ వచ్చాయి కాబట్టి ఐ కేమ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హియర్. యాజ్ సూన్ యాజ్ ద ఫిల్మ్ గాట్ డన్ అండ్ ఆల్ ఐ వెంట్ బ్యాక్. ఒకేసారి చదువుతాం బికాస్ దిస్ ప్రొఫెషన్ కమింగ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, నాకు తెలీదు ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదా. సో ఓకే, వచ్చింది చేసేసాం, బట్ యూ కాంట్ డిపెండ్ ఆన్ ఇట్. సో ఐ స్టార్టెడ్ విత్ మై క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ అగైన్. అండ్ అప్పుడు అంతా ఆలోచించలేదు కూడా. ఓకే, రిలీజ్ అయింది, హిట్ అయింది, ఎందుకు రాట్లా? బికాజ్ హిట్ కొంతవరకు హిట్ అయింది తెలుసు, బట్ ఇప్పుడు తెలుసు హౌ బిగ్ అ హిట్ జయం వాజ్ ఆర్ హౌ బిగ్ అ హిట్ అనియన్ వాజ్. అప్పుడు నాకు అసలు అంత పెద్ద అయింది అనేసి కూడా తెలియదు. ఇప్పుడు కూడా పీపుల్ ఎందుకు మర్చిపోలేదు చెప్పండి? నాకు తెలియదండి. ఐ డోంట్ నో. You were into new film industry, even Nitin also new into film industry, but you both are killing your characters. నాకు తెలీదు. బికాజ్ అదే అంటున్నాను నేను, జయం ఒకవేళ నా లైఫ్లో అయ్యేది కాదంటే నేను టుడే ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్ స్టిల్. ఇట్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ ఫిల్మ్ దట్ పీపుల్ టుడే, నేను 2 to 3 years I disappear. I don't do any work in South films. I'm just seen anywhere. షోస్ కానీ ఈవెంట్స్ కానీ ఎక్కడా కనిపించేది కాదు. బట్ వెన్ ఐ కమ్ బ్యాక్ నాకు అదే రిసెప్షన్ మళ్ళీ వస్తుంది, అదే ప్రేమతో నాకు మళ్ళీ పీపుల్ ట్రీట్ మీ. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఒక వెల్లబోయా వెల్లు డైలాగ్ కోసం థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇటు వెళ్ళకుండా ఇటు వచ్చేస్తారు అనమాట. ఆ ఒక్క డైలాగ్ కుమ్మేశారు అసలు మీరు.
ఈవెన్ దో ఇప్పటికి రాన్ రాన్ అంటూనే చిన్నదో సాంగ్ నితిన్ మూవీలో మళ్ళీ రీమేక్ అయింది తెలుసా? తెలుసు. ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్ చాలా రీమేక్ బాగుంది, చాలా అయినప్పుడు? మంచి ఫ్లేవర్ ఇచ్చారు ఆ సాంగ్ కి. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఒకవేళ రీమేక్ చేస్తే సదా గారిని ఈ సాంగ్ పెడతారేమో అని. యాక్చువల్ మిమ్మల్ని అడిగారంట కదా, మీరు ఒప్పుకోలేదన్నారు. లేదు, నన్నైతే అడగలా. ఆ. సో ఇదే అవుతుంది నాకు బయట నుంచి తర్వాత తెలుస్తుంది. మీకు ఆ బట్ film కి ఇది విన్నారా మీరు నేను చెప్పింది? నిన్నే ఎవరు చెప్పారు? అవును. కానీ నన్ను అడిగాను నేను. చాలా టైమ్స్ ఇట్లా అవుతుంది. ఈవెన్ ప్రొడ్యూసర్స్ నాకు చెప్తారు ఈ ప్రాజెక్ట్ కోసం వి ట్రై టు రీచ్ యూ బట్ అవ్వలేదు, మీరు ఒప్పుకోలేదు అని. నా వరకు రాలేదు. ప్రొడ్యూసర్స్ అట్లా కూడా అవుతుంది చాలా సార్లు, యూనో. సో ఐ డోంట్ నో వేర్ ఇన్ ద మిడిల్ వాట్ హ్యాపెన్స్ దట్ ఇట్ నెవర్ కమ్స్ టు మీ. అండ్ ఇదే నిన్న విన్నాను. ఇప్పుడు ఇది నిజమా ఊరికే ఏదో ఒక రూమరా? నాకు ఎలా తెలిసిందని నిన్న నేను ఇంటర్వ్యూ చేశాను హీరోయిన్ కృతి శెట్టి అండ్ డైరెక్టర్ని. సో యాక్చువల్గా సదా గారిని ట్రై చేశారని అక్కడ ప్రొడక్షన్లో అనుకుంటున్నారు. నాకే వరకు అయితే రాలేదు. సమ్ ఆఫ్ ద రీజన్స్ మేడం డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఏదో అని చెప్పారు. అలా అయితే నా వరకు అస్సలు రాలేదు. అదే చెప్తున్నాను కదా. ఓకే. ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్ దట్ ఇది వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మిడిల్. బికాజ్ నాకు తెలిసి నా నంబరే ఉంది చాలా మంది దగ్గర ఫర్ కాంటాక్ట్. వేరే వాళ్ళ నంబర్స్ కానీ అది డిపెండెన్సీ నేను చాలా ముందే తీసేసాను. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ వెన్ సంబడి సేస్ మేము ట్రై చేసాము కానీ మీరు ఒప్పుకోలేరు, నేను నాకు రాలేదు. సో బట్ ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ గుడ్ బికాజ్ నాకు ఆ సాంగ్కి ఆ ఫిల్మ్కి ఒక ఇమేజ్ ఆల్రెడీ ఉంది. యా డెఫినెట్లీ మ్యామ్. ఇప్పుడు నేను ఇది చేసుంటే అది ఒకవేళ ఆడియన్స్ అంతే ఎక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఓకే. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ గుడ్. సదా గారు ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, కొంత ఫిల్మ్స్లో చేయలేదు. అంటే నేను చాలా అనుకున్నాను ఒక్కొక్క ఫిల్మ్స్కి మనం వచ్చినప్పుడు వీ థింక్ దట్ ఓకే, స్పెషలీ టార్చ్ లైట్ అని ఒక తమిళ్ ఇక్కడ ఏదో తెలుగు పేరు పెట్టి రిలీజ్ చేశారు. నేను చాలా అంటే ఫర్ మీ దట్ క్యారెక్టర్ వాజ్ వెరీ అంటే చాలా టు పోర్ట్రే సంథింగ్ లైక్ దాట్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ యాజ్ ఇట్ ఈస్ అ వెరీ షై అండ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్. సో అట్లా ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయాలంటే నాకు చాలా భయం వేసింది. బట్ ఐ డిడ్ ఇట్ బికాజ్ అట్లాంటి ఒక స్టోరీ కూడా చెప్పాలి. ఓకే. బట్ అది కంప్లీట్లీ ద రిసెప్షన్ వాజ్ సంథింగ్ ఎల్స్. సో అది ఐ వాజ్ రియలీ షాక్డ్. అంటే పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ ఇట్ యాజ్ అ స్టోరీ ఆఫ్ అ ఉమెన్ సదా ఇది ఎందుకు చేసింది అట్లా ఓకే యాక్సెప్ట్ చేయలేదు. సో యూ నెవర్ నో లైక్ యూ కెనాట్ రియలీ యాంటిసిపేట్ వాట్. అంటే బేసికలీ యూ డోంట్ నో లైక్ టు డూ బోల్డ్ క్యారెక్టర్స్ మేడం ఆర్ ఎల్స్ బోల్డ్ క్యారెక్టర్స్ వద్దు ఇంతవరకైనా ఏదైనా పెట్టుకున్నారా మీరు ఒక బోర్డర్ లైన్? కాదు, బట్ ఊరికే ఏదో బోల్డ్ చేయాలని చేయడం వేరే. ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అది నెసెసరీగా ఉండేది. ఇఫ్ యూర్ షోయింగ్ అ టాపిక్ అబౌట్ లైక్ ప్రాస్టిట్యూషన్ మీద బేస్ అయ్యి మీద ఏదో చూపిస్తున్నారంటే యూనో కొన్ని సీన్స్ కానీ కొన్ని ఇది దే ఆర్ వెరీ రిక్వైర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్. సో అలా ఉంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా మీది? సెకండా 10th I don't know how many times I've come and I've disappeared. So I really don't think about comebacks and innings and ఇది అది.